నమస్తే. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మొత్తం భారతీయులతో పాటు ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే గతంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే దెబ్బకు దెబ్బ అన్నట్టు సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రదాడిని తిప్పికొట్టింది అండ్ అలాగే చాలామంది ఉగ్రవాదులను మట్టు కల్పించింది. సో అలాగే ఈసారి కూడా ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుందని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం ఈసారి సర్జికల్ స్ట్రైక్ అంటే చాలా బలమైన దెబ్బతీసింది పాకిస్తాన్ని. దీంట్లో భాగంగానే భారత ప్రభుత్వం ఒక 5 అంశాల మీద నిషేధం విధిస్తున్నట్టు, వాటి సహకారాన్ని వదులుకుంటున్నట్టు భారత ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అందులో ప్రధానంగా ఈ ఇండస్ వాటర్ సహకారం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా సస్పెండ్ చేసింది. ఇది ఇండస్ వాటర్ సహకారం అనేది 1960లో భారత్ పాకిస్తాన్ మధ్యలో జరిగిన ఒప్పందం ఇది. ఎందుకంటే అప్పుడు ఆ ఇండస్ నది నుంచి వచ్చే వాటర్ 30% భారతదేశానికి అలాగే 70% పాకిస్తాన్కి వాడుకోవాలి అని చెప్పేసి ఒక ఒప్పందం తీసుకునే అప్పటి నుంచి. సో అప్పటి నుంచి ఇప్పటివరకు దాని మీద ఎలాంటి ఆంక్షలు లేకుండే. కానీ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ గట్టి దెబ్బ కొట్టింది, దీన్ని నిలిపివేసి అసలు లిటరల్గా పాకిస్తాన్ చెప్పని అప్పచెప్పింది, మేము ఇండస్ నది నుంచి వచ్చే వాటర్ని నిలిపివేస్తున్నాము అని చెప్పేసి. ఎందుకంటే పాకిస్తాన్లో వ్యవసాయం కావచ్చు, తాగునీరు కోసం కావచ్చు, ఇండస్ నది నుంచి వచ్చే వాటర్ చాలా చాలా కీలకం. సో అలాంటి నది నుంచి వచ్చే నీరు ఆపివేయడం వల్ల పాకిస్తాన్ అతి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పేసి అర్థమవుతుంది. ఇది ఇప్పుడే కాకపోయినా కూడా తర్వాత కాలంలో మాత్రం దీని పరిణామం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. సో ఇది చాలా ప్రధానం. దీంతోపాటు రెండో విషయం ఏంటంటే అటారీ వాఘా బార్డర్ మూసివేత. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్యలో ఒక వాణిజ్యపరమైన రాకపోకలు జరగాలన్నా, ఒక సాంస్కృతిక అంటే ఒక కల్చరల్ ఇన్ఫర్మేషన్ కొంచెం అటు ఇటు చేరవేయాలన్నా కూడా, అలాగే ఒక టూరిజానికి సంబంధించి మంచి ఎక్స్చేంజ్ కోసం ఒక మంచి ప్రధానమైన విషయం ఇది అటారీ వాఘా బార్డర్ అనేది. పాకిస్తాన్ పౌరులను భారతదేశంలో ప్రవేశం కోసం నిషేధం అని చెప్పేసి. ఎందుకంటే ఇక నుంచి పాకిస్తాన్ పౌరులను భారతదేశంలోకి అనుమతించకూడదు. ప్రపంచం మొత్తం పాకిస్తాన్ని తీవ్రవాద దేశం అని చెప్పేసి ముద్ర వేసి మరి పాకిస్తాన్ పౌరులు ఏ దేశం వెళ్ళినా కూడా అనేక రకాల ఆంక్షల మధ్య వాళ్ళని అనుమతిస్తారు. కానీ భారతదేశం మాత్రం దాయాద దేశం అయినా కూడా చాలా విషయాలు, విద్యకు సంబంధించి కావచ్చు, చాలా రకాల అంశాలపైన సహకారం చేస్తూ ఆ పౌరులను మన దేశంలోకి అనుమతిస్తున్నాం. కానీ ఇక మీదట ఈ కార్యక్రమాలు లేవు. భారత్లోకి పాకిస్తాన్ పౌరులను ప్రవేశం నిషేధం అని చెప్పేసి భారత ప్రభుత్వం ఇది కూడా 3వ రకమైన అంశంగా నిర్ణయం తీసుకుంది. ఇక అలాగే 4వ విషయంపై సైనిక సలహాదారులను దేశం నుంచి బహిష్కరణ. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ ఈ సైనిక సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ 48 గంటల్లో భారతదేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనివల్ల మన దేశంలో ఒక గూఢచార వ్యవస్థ కానీ, గూఢచార సమాచారం కానీ, అలాగే ఒక రహస్య సమాచారాలు కానీ పాకిస్తాన్కి అందజేయాలంటే ఈ సైనిక సలహాదారులు చాలా ముఖ్యం. అలాంటి సైనిక సలహాదారులను 48 గంటల్లో భారతదేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఇది కూడా చాలా అంటే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ కూడా పాకిస్తాన్కు చేరదు అని చెప్పేసి విషయం భారత ప్రభుత్వం పరోక్షంగా చెప్పింది. అలాగే 5వ విషయం కూడా పాక్ హైకమిషన్ సభ్యులను తగ్గించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో పాకిస్తాన్కి సంబంధించి హైకమిషన్ ఏదైతే ఉందో అందులో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులను 30 వరకు కుదించాలని చెప్పేసి భారత ప్రభుత్వం పాకిస్తాన్కి చెప్పడం జరిగింది. దీనివల్ల ఈ ఇండియాకి సంబంధించి కావచ్చు, ఈ 2 దేశాల మధ్య సమాచార మార్పిడి ఏదైతే ఉంటుందో ఆ సమాచార ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది. అంటే తక్కువ సభ్యులు ఉండడం వల్ల చాలా అంటే ఇన్ఫర్మేషన్ అనేది టైం టు టైం రీచ్ అవ్వకపోవడము, టైం టు టైం అందకపోవడము, పనులు సరిగ్గా జరగకపోవడం అనేది అనే లోపాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈ 5 ప్రధానమైన అంశాలపైన భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పాకిస్తాన్ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో పాకిస్తాన్ ఎలా మారబోతుందనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి సర్జికల్ స్ట్రైక్ అంటే చాలా చాలా దారుణమైన నిర్ణయాలు. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ వల్ల ఏం జరుగుతుందో కానీ ఇలాంటి ఈ 5 అంశాలపైన తీసుకున్న నిర్ణయం మాత్రం భవిష్యత్తులో పాకిస్తాన్ మాత్రం అతి దారుణమైన పరిస్థితి తీసుకుపోతాయి. ఏ కంట్రీ అయినా తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తూ తీవ్రవాదాన్ని పట్టుకొని వేలాడితే చిప్పగతి తప్ప ఇంకేమీ లేదనే విషయాన్ని పాకిస్తాన్ ద్వారా ప్రపంచానికి భారత్ చూపించాలనుకుంటుంది. అందుకోసమే ఈ 5 ప్రధానమైన అంశాల మీద భారత ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. దీనివల్ల ఖచ్చితంగా పాకిస్తాన్ తీవ్రవాదాన్ని వదిలిపెట్టడమా లేదంటే చిప్ప పట్టుకొని మొత్తం అడుక్కోవడం అనేది 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో.